చీకటి కలిగింది. చీకటి ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడు ఏర్పడుతుందండి? నైటు ఏర్పడుతుంది 6 తర్వాత. మరి చలికాలం అయితే 5:30 తర్వాత, ఎండాకాలంలో అయితే 6:30 తర్వాత చిన్నగా చీకటి అనేది మొదలవుతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మింది. ఆ సమయంలో చీకటి వచ్చింది అంటే ఎవరు పోయినట్లు? ఎవరుంటారు ఆ సమయంలో? ఆకాశంలో ఎవరుంటారండి? సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఉంటే మనకు ఎండ ఉంటుంది. సూర్యుడు ఉంటే మనకు వెలుగు ఉంటాడు. సూర్యుడు ఏమైపోయాడు అంటే మాయమైపోయాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి సంఘటన, ఆయన జీవితంలో ప్రతి సంఘటన కూడా ప్రవచనాత్మకంగానే ఉన్నాయి. ఈ మాటను మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథములో ఈ మాట ప్రవచనముగా మనం కనబడుతుంది. 8వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. 8:9. ఆమోసు 8:9. ఆమోసు 8:9 త్వరగా. ప్రభువైన యెహోవా, ఏంటండి? ప్రభువైన యెహోవా అంటే ఎవరండి? ప్రభువైన యెహోవా అనగా ఎవరు? ప్రభువు అంటే అధికారి. అధికారి అయిన దేవుడు. యెహోవా అంటే ఎవరండి? దేవుడు. అంటే అధికారి, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు సెలవిస్తున్న మాట ఇది. ఏంటన్నమాట? ఆ దినమున నేను. ఎవరండి నేను అంటే? ఎవరు? దేవుడు. ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడండి? మధ్యాహ్న కాలమందు సూర్యుని ఏం చేస్తారంట? మధ్యాహ్న కాలమందు సూర్యుని ఏం చేస్తారంట? అస్తమించడం అంట. అస్తమించడం అంటే ఏంటండి? వెనక కూర్చున్న వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడితే, అమ్మా మీరు కుర్చీలో కూర్చోమ్మా, పర్లేదులే. సవారమ్మా, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, కుర్చీలో కూర్చో, పర్లేదులే. పెద్దవాళ్ళు ఒకవేళ ఎవరికైనా ఎందుకంటే చాలాసేపు ఉంటుంది, 3/4 గంట అంటే మనం కూర్చునే వాళ్ళము. ఇది ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చైర్లు వేసుకొని కూర్చోండి, నో ప్రాబ్లం. ఓకే, మంచిది. ప్రభునందు ప్రియులారా, ఏం చదివా మనము ఆమోస గ్రంథంలో? ఆ దినమందు మధ్యాహ్న కాలమందు సూర్యుణ్ణి ఏం చేస్తారంట? అస్తమింపజేస్తాడంట. ఆ పగటి వేళ భూమికి చీకటి. పగటి వేళ భూమికి ఏం చేస్తారంట? చీకటి. చదవండి, స్పష్టంగా చదవాలా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమున సూర్యుణ్ణి అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఏంటంటే పగటి వేళ ఏం చేస్తారంట? భూమికి చీకటి కలుగజేస్తారంట. మధ్యాహ్న సమయంలో ఏం చేస్తారంట? సూర్యుణ్ణి అస్తమింపజేయడం. అస్తమింపజేయడం అంటే ఉదయించడం అంటే రావడం, అస్తమించడం అంటే పోవడం. సూర్యుడు వస్తే వెలుగు, సూర్యుడు పోతే చీకటి. అయితే పగటి పూటనే చీకటి కలుగజేస్తారంట. ఆ ప్రవచనము కొన్ని వందల సంవత్సరాల తర్వాత మిట్ట మధ్యాహ్న సమయములో యేసుక్రీస్తు ప్రభుల వారు, లోకమునకు వెలుగయ్యున్న యేసుక్రీస్తు ప్రభుల వారు చీకటిలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏంటండి? చీకటిలో ఉండవలసిన ఆయన సమయంలో ఎక్కడున్నాడు? ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడుతూ ఉన్నాడు. లోకానికి వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు ఎక్కడున్నాడంటే చీకటిలో ఉన్నాడు. చీకటి ప్రభునందు ప్రియులారా దేనికి సాదృశ్యం అండి? పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. చీకటి పాపమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఆ చీకటి కలుగజేయబడినప్పుడు ఇంచుమించు 3 గంటల సమయంలో, ఇంచుమించు ఎన్ని గంటల సమయంలో? 3 గంటలప్పుడు యేసు పలుకుతున్న మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, బిగ్గరగా కేక వేశాడండి. ఏమని కేకేశాడండి? బిగ్గరగా.
బిగ్గరగా, అంటే చాలా పెద్దగా ఆయన కేక వేయడం జరిగింది. గొప్ప కేక వేశాడు. ప్రభునందు ప్రియులారా, ఏలీ ఏలీ లామా సవక్త. ఎందుకు వేశాడండి బిగ్గరగా కేక? కేక ఎందుకు వేశాడండి? అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? మాటకర్తను చదవండి కింద. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? కుమారుడైన క్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడండి? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అంటే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి తండ్రితో మాట్లాడడానికి కేక వేయాలా? జ్ఞాపకం చేసుకోండి. తండ్రితో మాట్లాడడానికి కేక వేయాల్సిన అవసరం ఏముంది? సిలువలో ఆయన వేలాడబడుతూ తండ్రికి చిన్నగా మాట్లాడితే వినబడదా? అయితే ప్రభునందు ప్రియులారా, కింద ఉన్న ప్రజలకు కూడా ఆయన మాట, ఆయన కేక వినబడాలి. కింద ఉన్న ప్రజలకు ఆయన కేక వినబడాలి. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటున్నాడు. ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ. నా దేవా అంటున్నాడు. వాస్తవానికి ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కువగా తండ్రితో మాట్లాడేటప్పుడు దేవుడు అని అనలేదు. ఎక్కడో ఒక చోట రాయబడింది, కానీ మిగతా ప్రతి చోట తండ్రితో మాట్లాడే ప్రతిసారి దేవుడు అనలేదు. ఏమన్నాడు? మార్కు సువార్త చదవకండి. మార్కు సువార్త 14:36లో గెత్సమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అబ్బా తండ్రి అన్నాడు. ఏంటండి? గెత్సమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఏమన్నాడు? అబ్బా తండ్రి అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 33 వచనాలు, అలాగనే 12వ అధ్యాయం 50వ వచనంలో కానీ 16వ అధ్యాయము 17వ వచనంలో కానీ మనం గమనిస్తే ఏమన్నాడంటే పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేశాడు. మార్కు సువార్తలోనేమో అబ్బా తండ్రి అన్నాడు. మత్తయి సువార్తలోనేమో పరలోకమందున్న తండ్రి అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో కానీ ఆయన అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధుడైన తండ్రి అన్నాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో నీతిగల తండ్రి అని సంబోధించాడు. కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నాడండి? దేవా అంటూ ఉన్నాడు. అక్కడ తండ్రి అంటే దేవునికి మానవునికి ఉన్న సంబంధము కన్నా ఎవరికి ఎక్కువగా దగ్గర సంబంధం ఉంటుందండి? తండ్రికి కుమారునికి దగ్గర సంబంధం ఉంటుంది. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అది వరకు దగ్గరి సంబంధముగా తండ్రి అని సంబోధించిన వాడు ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి నుంచి జ్ఞాపకం చేసుకోండి. అది వరకు తండ్రి అని పిలిచిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడండి? దేవా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే అది వరకు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని చెయ్యిని పట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నాడు. సిలువలో వేలాడదీయబడుతున్నప్పుడు తండ్రి కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే మనం మొట్టమొదటిగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కొన్ని పాయింట్లు నేను చెప్పేసి ముగించేస్తాను ఒక 10 నిమిషాల్లో. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, 1 పేతురు 2:22 చదవండి త్వరగా. 1 పేతురు 2:22 మీరు ఎంత త్వరగా చదివితే అంత త్వరగా ముగించబడుతుంది. అలాగనే ఒకరు హెబ్రీ 4:15 కూడా తీసుకోండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఓకే, హెబ్రీ 4:15 చదవండి. ఎలాగా? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడుగా కాదు గాని సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా జీవించాను. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే అది వరకు అబ్బా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న తండ్రి అని పిలిచిన వాడు సిలువలో వేలాడదీయబడుతున్న సమయంలో దేవా అని పిలుస్తున్నాడంటే తండ్రికి కుమారునికి ఉన్న సంబంధము ఆ సమయంలో ఏమైపోయిందండి? తెగిపోయింది.
ఎందుకు అంటే ప్రభునందులారా, మొదటి పాయింట్, యేసు తన జీవితంలో ఏ పాపము చేయలేదు. మొదటి పేతురు పత్రికలో మనం చదివాము, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివాము, ఆయనలో ఎటువంటి పాపము లేదు, పాపము లేనివాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా పాపం లేని వారిగా జీవించారా అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. మొట్టమొదటి పాయింట్ మనం వింటూ ఉన్నాము, యేసు తన జీవితంలో ఏ పాపము చేయలేదు. రెండో పాయింట్ మనం వింటూ ఉన్నాము, రోమా 8:4. అక్కడ మనం గమనించినట్లయితే రెండో పాయింట్, తండ్రి మన పాపమును యేసుపై మోపాడు. చూడండి, బాగా మీరు విన్నట్లయితే ప్రతి పాయింట్ ఒక్కొక్క పాయింట్కు కనెక్షన్ ఉంది ఇక్కడ. మొదటి పాయింట్ ఏంటి అంటే, యేసు తన జీవితంలో ఏ పాపము చేయలేదు. ఏ పాపము చేయలేని యేసుక్రీస్తు ప్రభుల వారి మీద రోమా 8:4 ప్రకారముగా తండ్రి మన పాపములను యేసుపై మోపాడు. మొదటి పాయింట్ ఏంటి? యేసు ఏ పాపము చేయలేదు. రెండో పాయింట్ ఏంటి? ఏ పాపము చేయలేని యేసుక్రీస్తు ప్రభుల వారి మీద, ఇప్పుడే ఒక పాట పాడాడు కదా, ఏ పాపము ఎరుగని నీకు ఈ లోక పాపమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, మోయలేని మ్రానుపై ఉమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. చూడండి ప్రభునందులారా, ఏ పాపము ఎరగని యేసుక్రీస్తు ప్రభుల వారి మీద రోమా 8:4 ప్రకారం, చదవడానికి సమయం లేదు కానీ మీరు రాసుకోండి, కావాలంటే ఇంటికి వెళ్ళి చదవండి. రోమా 8:4 ప్రకారము ఏ పాపము చేయలేని యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదికి పంపించాడంటే, పాప శరీర ఆకారముతో పంపాడు. మూడో పాయింట్ మనం వింటున్నాము, యేసు మన పాపములను తన శరీరమందు, మొదటి పేతురు 2:24 చదవండి త్వరగా. మొదటి పాయింట్ ఏంటి? యేసు తన జీవితంలో ఏ పాపం చేయలేదు. రెండవది, ఏ పాపము చేయలేని ఆయన మీద యేసుక్రీస్తు ప్రభుల వారిని పాప శరీరాకారంతో భూమి మీదకి పంపాడు. మూడవది, మొదటి పేతురు 2:24 త్వరగా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై ఆయన తానే తన శరీరమందు మన పాపములను భరించాడు. ప్రభునందులారా, ఏ పాపము చేయలేని యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి తనను పాప శరీరాకారముతో భూమి మీదికి పంపాడు. అయితే మూడో పాయింట్గా, మన పాపములను యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరమందు భరించాడు. మన పాపములు ఆయన ఏ పాపము చేయలేదు. లోక పాపాన్ని ఆయన వీపు పైన, లోక భారాన్ని ఆయన తలపైన భరించడం జరిగింది. నాలుగో పాయింట్ మనం గమనిస్తే, పాపము చేయడం ద్వారా, యెషయా గ్రంథం 59:2 చదవండి. నాలుగో పాయింట్, యెషయా 59:2. మూడో పాయింట్ ఏం విన్నాము? మన పాపమును తన శరీరమందు భరించాడు. ఇప్పుడు నాలుగో పాయింట్ మనం వింటున్నాం, 59:2 త్వరగా. నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకుండా. ఏంటండి? మనము చేసినటువంటి పాపములు అంట దేవుడు మనలను చూడడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపము చేయలేకపోయినా తండ్రి పాపములను యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మోపినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మోచారు. అర్థమవుతుంది అన్నమాట. మీరు శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. ఎందుకంటే కనెక్షన్స్, ఈ పాయింట్లు కనెక్షన్ ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ రిపీట్ చెప్తున్నా. ఏ పాపము చేయలేని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశాడు? తండ్రి పాప శరీరాకారంతో లోకానికి పంపాడు. ఇప్పుడు ఏం చేశాడు? పాపములను యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరమందు మోశాడు. అంటే ఇప్పుడు ఆయన పాపిగా మారాడు. ఆయనలో పాపము చేయలేకపోయినా
మన పాపములు ఆయన మోశాడు. మరి పాపిగా ఉన్న మానవుణ్ణి, పాపములు ఉన్న మానవుణ్ణి దేవుడు చూడడు. దేవుడు వారి చెయ్యి పట్టుకోడు. దేశమంతటా చీకటి కమ్మింది. యేసుక్రీస్తు వారిలో పాపం ఉంది కాబట్టి పాపమును దేవుడు చూడడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు యొక్క చెయ్యిని విడిచిపెట్టాడండి. అయితే ప్రభునందు పిల్లరా, చివరి పాయింట్ ఏంటంటే, 5వ పాయింట్, యేసు మన పాపములను భరించడం వలన దేవుడు చెయ్యి విడిచాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. 5 పాయింట్లు మనం విన్నాము. పాపము చేయలేని యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు శరీరాకారంతో పంపించాడు. మన పాపమును ఆయన మోసాడు. అందుకే పాపము దేవునికి ఉన్న సంబంధాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఆయన చెయ్యి విడిచాడు. ఈ మాట కీర్తన 22:1 కూడా అక్కడ మాట రాయబడింది, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఈ మాటలు విన్న మనము, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమనుకున్నారంటే, కింది వచనాల్లో మనం చదివితే ఈయన ఏలియాని పిలుస్తున్నాడేమనుకున్నారు. అసలు పట్టపగలు చీకటి కమ్మింది కదా అని ఆలోచన చేయట్లే. పట్టపగలేంటి, మధ్యాహ్నం ఏంటి, చీకటి కమ్మడం ఏంటి అని ఆలోచన చేయట్లేదు. కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయనేంటి ఏలియాని పిలుస్తున్నాడు. ఒకడేమో చిరకాన్ని తీసుకొచ్చి ఆయనకు అందించారు. కొందరు ఏం చేశారు, ఏలియా వచ్చి ఈయనను రక్షిస్తాడేమో అని ఆలోచన చేశారు. అయితే ప్రభునందు పిల్లారా, తండ్రి అయిన దేవునితో ఆయన ఆ వేదనతో మాట్లాడాడు, తట్టుకోలేకపోయాడు. అది వరకు ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు భరించినప్పటికీ కూడా ఎప్పుడైతే తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టాడో ఆ బాధ ఎక్కువైపోయి కేక వేశాడండి, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెడితివి అని. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఈ వాక్యాన్ని వింటున్న మనము పాపములు చేసినటువంటి వారమైతే ఆయన మనల్ని